నమస్తే పీపుల్. దమ్ బిర్యానీ అంటే చికెన్, మటన్, ఎగ్, పన్నీర్ గుర్తొస్తుంది. కానీ నేను కొత్తగా వంకాయ దమ్ బిర్యానీ అయితే ట్రై చేసిన. మసాలా దినుసులు అండ్ కారం, సాల్ట్ తగినంత తీసుకున్నాను. సో ఇదంతా మిక్సీ పట్టుకొని, సో చూసారు కదా ఇందాక బౌల్లో అలా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇదంతా మిక్సీ పట్టుకుంది. సో ముందే నేను వంకాయలను అన్నింటినీ మంచిగా వాష్ చేసేసుకొని ఇలా 4 పీసెస్ అంటే మనం గుడ్డి వంకాయ చేసుకుంటాం కదా అలా అయితే కట్ చేసుకొని మసాలా అంతా దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసేసరికి పల్చగా అయిపోయింది. మీరు మరీ ఇంత పల్చగా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం థిక్ పేస్ట్ ఉంటే అది పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్ని వంకాయలలో స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన మసాలాలో 1 కప్ పెరుగు యాడ్ చేసుకున్నాను నేను. అండ్ కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని అండ్ ఇంకొక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. సో ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అయితే ఇది పక్కకు ఉంచేసేయండి ఫస్ట్. అండ్ తర్వాత మనకు బిర్యానీ అంటేనే ఆనియన్స్ ఉండాలి కదా, సో ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ మనం రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ రైస్ అనేది వాటర్లో అయితే నేను మసాలా దినుసులు ఇంకా జీరా ఇలాంటివి అయితే వేసాను. మీకు ఏం కావాలంటే అవి వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఈ వాటర్ అయితే కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ని అయితే వాష్ చేసుకొని వేసేసుకోవాలి. రైస్ ఒక 80% వరకు అయితే కుక్ కావాలి. దమ్ బిర్యానీ అంటేనే అది కదా, 70 to 80% కుక్ అయితే సరిపోతుంది రైస్ కుక్ అయిన తర్వాత రైస్ తీసి పక్కకు పెట్టేసుకున్నాను నేను. సో ఇంకొక సైడ్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం కదా, అదే ప్యాన్లో అయితే నేను స్టఫ్ చేసిన వంకాయలని కూడా అయితే ఫ్రై చేస్తున్నాను. మరీ డైరెక్ట్ వేసేసామనుకోండి అంతా కుక్ కాదు కదా. సో ముందే మనం అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes టైం అయితే పడుతుంది దీనికి. 2 sides అంటే మొత్తం మనం మంచిగా కలుపుకుంటూ అండ్ విరగకుండా అయితే మిక్స్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో విరిగింది అనుకోండి మళ్ళీ ఆ టేస్ట్ అనేది మిస్ అయిపోతాము. సో జాగ్రత్తగా అయితే టర్న్ చేసుకోవాలి. ఇలా అయితే అన్నీ టర్న్ చేసుకోవాలి. సో ముందే రైస్ పక్కకు పెట్టేసాను కదా, అదేమైనా విరిగిపోద్దా అని అనుకోకండి. సో ఆయిల్ వేసాం కాబట్టి రైస్ కూడా ఏం విరిగిపోదు, అది బాగానే ఉంటుంది రైస్ కూడా. సో ఇలా 2 sides మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం టైం పడుతుంది, ఒక 10 minutes. కొంచెం ఓపికతోని ఫ్రై చేసుకోండి లోపల వరకు కుక్ అయ్యేలాగా. వంకాయ బిర్యానీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే, అదే అండి వంకాయ దమ్ బిర్యానీ మీరు ట్రై చేస్తుంటే కామెంట్ చేసేయండి అసలు ఎలా అనిపించింది మీకు అనేది. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా పక్కా ట్రై చేయండి. ఎంత బాగుందంటే టేస్ట్ చాలా సూపర్ ఉండే అసలు. అండ్ తర్వాత ఇందులో నేను మసాలా దినుసులు కూడా అన్నీ వేసేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఏ మసాలా దినుసులు అవైలబుల్గా ఉంటే అవైతే వేసేసుకోండి. కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్, మరీ ఆనియన్స్ ఇలా మాడగొట్టకండి. సో నేను ఆనియన్స్ వేసేసి కొంచెం మర్చిపోయినా, సో అట్లా మాడిపోయినాయి. ఇంత మాడగా కొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక్క మనకు గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి అలా లైట్గా మిక్స్ చేసేయండి. మరీ ఎక్కువ అది సాఫ్ట్ అయిన తర్వాత కలిపేసామంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని లైట్గా అయితే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒక 2 minutes క్యాప్ పెట్టేసి ఒక 2 minutes అయితే ఉంచండి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత మనం ఇందాక మసాలాలో పెరుగు, ధనియాల పొడి, మిరియాలు వేసిన మసాలా ఉంది కదా అది కూడా మొత్తం వేసేసి లైట్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైనకి తేలేంత వరకు ఉంచుకొని మీకు కావాలంటే కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర ఒకటే వేసిన. అండ్ వీడియోని ఇంతవరకు చూసారు కదా, అలాగే లైక్ చేసి షేర్ కూడా చేసేయండి. మళ్ళీ కొత్తగా ఉంది కదా రెసిపీ అనేది, షేర్ చేసి మీ వాళ్ళకు కూడా ట్రై చేయమని చెప్పండి, చాలా బాగుంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసి మనం ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇలా. సో చూస్తున్నారు కదా, ఈ ఆయిల్ పైకి తేలాలి. అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. దాన్ని కొంచెం దమ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడైతే నేను ఒక కొంచెం పెద్దది బాండీ తీసుకున్నాను. అందులో మొత్తం అంటే ఆయిల్ అప్లై చేస్తున్నా, మనకి ఎక్కడ కొంచెం స్టిక్ అవ్వకుండా అన్నట్టు. సో ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క లేయర్ రైస్ వేసుకొని ఆ తర్వాత కర్రీ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా అయితే వేసేసుకోవడమే. ఇంకా ఈ దమ్ అయితే మీకు అందరికీ తెలుసు కదా. నేనైతే ఇక్కడ ఒక ఫస్ట్ లేయర్ రైస్ వేసేసుకున్నాను కిందికి. సో రైస్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువనే ఫ్రై చేసుకోవాలి మనము. సో మీరే చూస్తున్నారు కదా, ప్రతిదానికి ఆనియన్స్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఆనియన్స్, కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా కొంచెం
మనం వంకాయ కర్రీ చేసాం కదా! సో, అది గూడా అయితే వేసేసుకోవాలి. నేను ఇట్లా ఒక్కొక్క 2 పీసెస్ లాగా అయితే ఏస్తున్నా. గ్రేవీ అయితే మనకు మొత్తం సరిపోతుంది. సరిపోదు అని అనుకోకండి. మొత్తం కుక్ అయిన తర్వాత తెలుస్తది మనకు సరిపోతదా లేదా అనేది. సో, నాకైతే నేను చెప్పిన ప్రాసెస్, నేను చెప్పిన క్వాంటిటీకి అయితే మంచిగా సరిపోయింది. రైస్ అయితే నేను 2 గ్లాసెస్ తీసుకున్నా. సో, ఇట్లా మొత్తం అంతా వేసిన తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ రైస్ ఒకటి, కర్రీ ఒకటి వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ అట్లనే ఉంచేసేయాలి. మొత్తం మనం కవర్ అయిపోవాలి. గాలి లోపలికి బయటికి పోకుండా. సో, ఒక 10 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్ వదిలేసినాక మీరైతే తీసారనుకోండి. మూత తీస్తే చూసారు కదా! ఎంత బావుందో. నాకైతే చాలా నచ్చింది. ఈ వంకాయ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే మస్తుంది. ట్రై చేయడం